మనందరి ఆత్మగౌరవం కోసం అంటూ తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇండిపెండెంట్గా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా గంటస్తంభం, రంగిరీజు వీధి, ఉల్లి వీధి ప్రాంతాలలో ప్రచారం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతు పలకాలని అభ్యర్థించారు. విజయనగరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ప్రచారంలో భాగంగా గంటస్తంభం, రంగిరీజు వీధి, ఉల్లివీధి ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో ప్రజలను కలిసి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణాలను వివరిస్తూ కరపత్రాలను పంచి మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను 2014 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అంతకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు విజయనగరం పట్టణాన్ని ఎంతోగానో అభివృద్ధి చేశానన్నారు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అవ్వాలని, ప్రజల సంక్షేమం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రజలంతా తనకు మద్దతు ఇవ్వాలని, తనను మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైతే మరి మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న నేను మరి మన వాళ్ళందరితో కలిసి అన్నీ కూడా ఏదైతే పెద్ద పెద్ద ఏరియాస్, షాపింగ్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలన్నింటిలో కూడా ప్రచారం చేస్తూ ఎందుకు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అనేది కరపత్రాల ద్వారా అందరికీ తెలియపరుస్తూ, మరి 30వ తారీఖున మనకి ఏ గుర్తుకు ఓటేయాలి అనేది కేటాయింపు చేస్తారు కాబట్టి మళ్ళీ మన వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర తెలియజేస్తారని అందరికీ చెప్తూ, అందరి తాలూకు మద్దతుని కూడా కూడగడుతూ తప్పకుండా మీకు చేస్తామమ్మా అని వాళ్ళందరూ కూడా నాతోనే నన్ను ఆశీర్వదించి అభిమానంగా చెప్పడం అనేది మరి కార్యక్రమాల్లో భాగంగా చేసుకుంటూ వాళ్ళందరి మద్దతును తీసుకుంటూ వెళ్తున్నాము. మరి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే. మీ అందరికీ తెలుసు, గతంలోని నేను మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేసినప్పుడు కానీ, ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కానీ అందరికీ కూడా సర్వీస్ మోటోతోని మా ఎమ్మెల్యే మా ఆడబిడ్డ అనే విధంగానే పనిచేసుకుంటూ వచ్చాను. కాబట్టి మరి 2019లోని పోటీ చేయడం అనేది పార్టీ వల్ల వీలవలేదు. మరి ఇప్పుడు కూడా పోటీ చేయకుండా ఉండి ప్రజలకు ఏదో నామమాత్రమైన సేవ మాత్రమే చేయడానికి పరిమితం అవ్వకుండా ఉండాలి. ప్రజలందరి తాలూకు సహకారాన్ని, వాళ్ళ తాలూకు ఆశీస్సుల్ని తీసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలి. విజయనగరాన్ని గతంలో మనం ఎంతగా అభివృద్ధి చేశామో అంతకంటే కూడా ఎక్కువగా ఈరోజు మళ్ళీ అభివృద్ధి చేయగలగాలి. ప్రజలందరితో మమేకం అవుతూ వాళ్ళందరితో నేను, నాతో పాటు వాళ్ళు అనే విధంగా ముందుకెళ్దామని చెప్పి మరి అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళ తాలూకు అభిమానాన్ని మరింతగా పొందేలాగా చేయాలని ఉద్దేశంతో మరి ఈరోజు పోటీ చేస్తున్నాను. కాబట్టి అందరినీ కూడా సహకరించమని కోరుతున్నాం.